గురుగారు, తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారు హంసవాహనంపై పరమహంసలా విహరిస్తారు. ఈ హంసవాహన ప్రత్యేకత ఏంటి? హంసవాహనం రోజుకి ఒక్కొక్క రకమైన వాహనాల్ని స్వామివారికి బ్రహ్మోత్సవాల్లో అలంకరింపచేసి దాని మీద స్వామిని దేవేరుల్ని, ఒక్కోసారి స్వామిని మాత్రమే కూర్చోబెడతారు, ఒక్కోసారి దేవేరులను కూడా పక్కన కూర్చోబెడతారు, భూదేవి శ్రీదేవుల్ని. ఇట్లా కూర్చోబెట్టి విహారం చేయిస్తుంటారు 4 మాడ వీధుల్లో. అలా ఈరోజు హంసవాహనం మీద స్వామివారిని ఊరేగిస్తారు. హంసవాహనం ఏమిటి? హంసవాహనము మీదే స్వామిని ఎందుకు కూర్చోబెడతారు అని అంటే, హంసవాహనము అంటే దిబ్బలు వెట్టుచు తేలినది దివో ఉబ్బు నీటిపై ఒక హంస. ఎందుకు స్వామికి హంసవాహనం పెడతారు అన్నమాచార్యుల వారు చెప్పారు. ఒక హంస దిబ్బలు వెట్టుచు ఎత్తులలా కల్పిస్తూ ఉబ్బు నీటిపై ఆ ఎగిరేటువంటి నీటిలో ఉన్నదయ్యా ఒక హంస అన్నాడు. ఏమిటి? ఎందుకు స్వామివారు పరమహంసలాగా ఈరోజు ఎందుకు ఊరేగుతున్నారు అనంటే, హంస బ్రహ్మజ్ఞానాన్ని కలిగించేటువంటిది. హంస పాలు నీళ్లు వేరు చేసేటువంటి శక్తి కలిగినటువంటిదని చాలాసార్లు మనం చెప్పుకున్నాం. అటువంటి బ్రహ్మజ్ఞానం ప్రతివాడికి రావలసినటువంటి జ్ఞానం. చదువులలో సారమెల్ల చదివితి తండ్రి అంటాడు ప్రహ్లాదుడు వాళ్ళ నాన్నగారితోటి. చదువులలో సారమెల్ల చదివితి. ఏం చదువుకున్నవారు అబ్బాయి? చండా మార్కులు అని చెప్పి గురువుల దగ్గర చదివిస్తాడు వాళ్ళ నాన్నగారు. చదివించిన తర్వాత ఓ రోజు చాలా ప్రేమగా ప్రహ్లాదుడిని పిలిచి, నాన్న ఏం చదువుకున్నావురా నువ్వు అంటాడు. ఏం చదువుకున్నానంటే ఒకటే జవాబు చెప్తాడు చిట్ట చివర, చదువులలో సారమెల్ల చదివితి తండ్రి. చదువుల్లో సారం ఏమిటి? బ్రహ్మజ్ఞానం. ఆ బ్రహ్మజ్ఞానం అంటే లోకంలో లౌకికము బ్రహ్మత్వం అని 2 విడివిడిగా ఉన్నాయి, పాలు నీళ్ళలాగా. ఆ లౌకికత్వాన్ని తీసిపడేరా నాయన. తీసేసి బ్రహ్మత్వాన్ని మాత్రమే నువ్వు చూడగలుగు. ఆ బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించగలిగినటువంటి వాణ్ణి నన్ను శరణు వేడు అని చెప్పటం కోసం స్వామివారు ఈరోజు హంసవాహనం మీద పరమహంసలాగా ఊరేగుతూ ఉంటారు. పరమహంస అటువంటి దివ్య దృష్టి కలిగినటువంటి వాడు, అటువంటి బ్రహ్మజ్ఞానము కలిగినటువంటి వాడు. కాబట్టి ఆ పరమహంస రూపంలో ఉన్నటువంటి వెంకటేశుణ్ణి ఈరోజు హంసవాహనధారిగా మనం చూస్తూ భక్తితోటి చక్కగా అన్నమాచార్యుల వారు పాడినటువంటి ఆ పాటని మనం స్మరించుకుంటూ చక్కగా ఆయన యొక్క అనుగ్రహానికి మనందరము నోచుకుందుము గాక.